మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల అవయవ దానం పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్నాయి. అదే రకంగానే హాస్పిటల్స్లో ఉన్నటువంటి వైద్యులు కూడా ఏదైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. సో వారి అవయవ దానం చేస్తే మరొకరికి ప్రాణం అందించినట్టు, వాళ్ళు ఇంకా జీవించే ఉండేటట్టు ఈ యొక్క అవయవ దానం అనేది చేస్తుందని అవగాహన కల్పించడంతో చాలామంది ప్రాణాలు కూడా మళ్ళీ బయటపడుతున్నాయి. అదే రకమైనటువంటి పరిస్థితి నిన్న ఒకటి చోటు చేసుకుంది. గుంటూరులో ఉన్నటువంటి శ్రీనివాసు, సుష్మా అనేటువంటి భార్యాభర్తలు. అయితే సుష్మా ఒక్కసారిగా ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమె భర్త గుంటూరులోని రమేష్ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. అయితే తీసుకొని వచ్చేటప్పటికే ఆమెకి కాలు చేయి పని చేయకపోవడంతో ఒకసారిగా కోమాలోకి వెళ్ళిపోయింది. అయితే డాక్టర్లు ఆమెని ఎంతగానో బతికించాలనే ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులైతే ధృవీకరించారు. అటు తర్వాత శ్రీనివాస్ను వైద్యులు కొంత ఈ యొక్క అవయవదానం పైన అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఎలాగో మీ భార్య చనిపోయింది, మీ భార్య రూపంలో మరొకరికి ప్రాణదానం చేయండి అని చెప్తూ కూడా వాళ్ళకి అవగాహన కల్పించినటువంటి నేపథ్యంలోనే దానికి అంగీకారం తెలిపినటువంటి శ్రీనివాసు వెంటనే ఆమెని గుండెను వేరొకరికి అమర్చేందుకు వైద్యులకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఒక్క గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు నుంచి తిరుపతికి నిన్న రాత్రి గుండె అనేది తరలించారు. అయితే ఈ ఒక విషయాన్ని వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి సమాచారం ఇచ్చారు. నారా లోకేష్ వెంటనే స్పందించి ఏదైతే గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకి సూచించారు. గుంటూరు నుంచి తిరుపతికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సొంత ఖర్చులతో ఆ విమానాన్ని ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ ద్వారా సుష్మాకి ఉండేటువంటి గుండెను తిరుపతి హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అమర్చినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులంతా కూడా చెప్పినటువంటి విధంగా ఆపరేషన్ కూడా సక్సెస్ అయినట్టయితే తెలుస్తోంది. అయితే నిన్న అకస్మాత్తుగా పడిపోయినటువంటి చెరుకూరి సుష్మా ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. సో వెంటనే ఆమె భర్త పెద్ద మనసుతో తన భార్య గుండెను వేరొకరికి అమర్చాల్సిందిగా ఆయన కొంత చెప్పడము, దాంతోపాటు కూడా యాక్సెప్ట్ చేయడము, కుటుంబ సభ్యులంతా కూడా దీనికి అంగీకారం తెలపడంతో ఆమె గుండెను వెంటనే క్షణాల్లో తిరుపతికి తరలించారు. తిరుపతికి చేరుకున్నటువంటి ఫ్లైటు అక్కడ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతిలో ఉన్నటువంటి పద్మాలయ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడ వైద్య బృందం కూడా సిద్ధంగా ఉండేటువంటి నేపథ్యంలోనే ఆ ఒక్క గుండెను వేరొకరికి అమర్చి ఆపరేషన్ కూడా సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. సో దీనిపైన అవగాహన అనేది చాలా వరకు జరుగుతోంది. చాలామందికి ఇంకా కావాల్సి ఉంది. ఎందుకంటే ప్రమాదవశాత్తు లేకపోతే మనకు ఆరోగ్యం బాగా లేకుండానో ఇలా అకస్మాత్తుగా జరిగేటువంటి ప్రమాదాలకి మనం ఇంకొకరికి ఈ ఒక అవయవ దానం చేస్తే ఇప్పటికే చాలామంది కూడా ప్రాణాపాయ స్థితిలో ఆ ఒక అవయవం లేనటువంటి కారణంగా చావు బతుకుల మీద ఉన్నటువంటి వారికి ఇలా పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో కూడా ఒక పెద్ద భరోసాగా నింపినట్టయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గుండె అమర్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆ ఒక వైద్యులంతా కూడా సుష్మా అదే రకంగానే వాళ్ళ శ్రీనివాస్ను అభినందిస్తూ ఉన్నారు. భర్త శ్రీనివాస్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే ఆమె గుండెను మరొకరికి మార్చి ప్రస్తుతం మరొకరు జీవితాంతం కూడా సంతోషంగా ఉండడానికి ఆమె కారణమైంది. దీనికి ఆమెకి ప్రత్యేకమైనటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భర్తకి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిపైన అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయినటువంటి నారా లోకేష్ కూడా అభినందనలు తెలుపుతున్నారు. వెంటనే ఆయన సొంత ఖర్చులతో ప్రత్యేకమైనటువంటి విమానం ఏర్పాటు చేయడము, అధికారులను ఆదేశించడము, గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే తరలించాలి, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె గుండెను సురక్షితంగా హాస్పిటల్కి చేర్చారు. ఆ గుండెను కూడా వేరొకరికి అమర్చినట్టయితే తెలుస్తుంది. ఆపరేషన్ కూడా సక్సెస్ అయినట్టయితే తెలుస్తుంది. సో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి, ఇటువంటి వారికి నిజంగానే సత్కరించాలనేటువంటి విషయాలు మాత్రం నెట్టింట్లో సోషల్ మీడియాలో వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.